వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. ఈరోజు మన వీడియో అందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడి రెసిపీ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఒక 4 కప్స్ వచ్చేంత గోంగూర అయితే తీసుకుని వాష్ చేసుకుని కంప్లీట్గా ఆరిపోయే వరకు అయితే ఆరిపెట్టుకోవాలి. ఆరిపోయిన తర్వాత నేను ఇలా ఒక 10-12 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అది మీరు కూడా మీ స్పైస్ లెవెల్ని బట్టి తీసుకోండి. ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలో ఇలా తుంచుకున్న ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే సీడ్స్ కూడా ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ అంత క్వాంటిటీ ధనియాలు అయితే వేసుకోండి. ధనియాలు ఫ్రై చేసుకున్నవి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చడిలో, అందుకని. లేదు అనుకుంటే స్కిప్ చేయండి. అండ్ 1 టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను. వేసుకుని మొత్తం ఫ్రై చేసుకొని ఇలా సైడ్కి తీసుకుని ఆరిపోయిన తర్వాత కొంచెం బరకగా ఉండేటట్టు అయితే పౌడర్ కొట్టుకుని దానిలో ఒక 10-12 వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్స్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ నేను గోంగూర అయితే మగ్గబెట్టుకుంటున్నాను. మనం ఇలా ఆరబెట్టేసుకున్న గోంగూర ఆయిల్ వేసుకుని అయినా మగ్గబెట్టుకోవచ్చు, లేదు అంటే ఆయిల్ లేకుండా అయినా మగ్గబెట్టుకోవచ్చు. ఇది ఇట్లా వాటర్ వచ్చినప్పుడు మనం కావాలి అనుకుంటే చింతపండు వేసుకోవచ్చు. నేను గోంగూర నాకు పుల్లగా ఉంటుంది కాబట్టి నేను చింతపండు వేయలేదు. మీరు కావాలి అంటే ఈ స్టేజ్లో కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ మిక్స్ చేసేసుకున్న ఎండుమిర్చి అన్నీ కూడా పౌడర్ ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ ఆవాలు మెంతులు పౌడర్ అండ్ టేస్ట్కి సరిపడగా సాల్ట్ అయితే వేసుకోండి. కావాలి అంటే మీరు ఇక్కడే పసుపు కూడా కలిపేసుకోవచ్చు. మొత్తం కలిపేసుకుని దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో 1 year వరకు ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని తాలింపు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం తాలింపు పెట్టుకుంటున్నాను. మిగిలిందంతా అయితే మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో అలా స్టోర్ చేసుకుంటాను. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని తాలింపు పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుంటే ఏంటంటే తాలింపు మెత్తపడిపోకుండా అండ్ పులుపు మొత్తం పీల్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుని దానిలో కొంచెం శనగపప్పు అది కూడా కొంచెం వేగిన తర్వాత అప్పుడు మినపప్పు వేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు అండ్ కరివేపాకు వేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు దీనిలో. మేము స్పైస్ దానిలో ఉన్నది నాకు సరిపోతుందని నేనైతే దీనిలో వేసుకోవట్లేదు. కొంచెం వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. కావాలి అంటే ఇంగు కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. అండ్ మనకు కావాల్సినంత క్వాంటిటీ అయితే తీసుకుని తాలింపు పెట్టుకుంటున్నా. 2-3 రోజులకి అయితే సరిపోతుంది ఇంత క్వాంటిటీ పెట్టుకుంటే. రిమైనింగ్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. తీసుకున్నది తాలింపు పెట్టుకుని మనం ఇట్లా సర్వ్ చేసేసుకోవచ్చు రైస్తో. అట్లా చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.